సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సుబ్బారాయుడుపేట మల్లాం శివారున ఉన్నటువంటి సుబ్బారాయుడుపేటలో స్వయంభు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయం సుమారు 750 సంవత్సరాల క్రితం నుండి కూడా స్వయంభుగా వెలిసినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఈ రోజు మన షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. ఈ ఆలయానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడైనా సరే వల్లి దేవసేన సమేత ఉంటారు. అయితే ఇక్కడ ఏకశిల వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అదే విధంగా ఇక్కడ కుడివైపున త్రిశూలం ఉండి ఎడమ వైపున కోడి ఆకారం అంటే కుక్కుట ఆకారంలో జెండా ఇది చేసి అక్కడ స్వామివారికి ఎడమ చేతి పక్కన కోడి ఆకారం అయితే ఉంటుంది. అది మనం వీడియోలో అక్కడ స్వామివారి వీడియోలో మనం గమనించవచ్చు. ఈ ఆలయం యొక్క గొప్ప విశిష్టత అయితే అదే విధంగా ఇక్కడ పెళ్లి కాని వారు కానీ సంతానం లేని వారు కానీ ఇక్కడ ఈ రోజు షష్ఠి రోజు ఏదైతే ఉందో ఆ రోజు నాగుల చీర ధరించి ఆ రోజు రాత్రి ఇక్కడ నిద్రించిన తర్వాత మరుసటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకుని అక్కడ ఇచ్చినటువంటి పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించిన వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. సంతానం లేని వారికి అదే విధంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఏవైనా కోరికలు కోరుకుంటే మా స్వామివారు ఖచ్చితంగా నెరవేరుస్తారు అనడానికి నిదర్శనం మేమే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు కూడా మనకి తెలియజేస్తున్నారు. అదే విధంగా స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే 6 వారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకున్న తర్వాత 7వ వారానికి ఖచ్చితంగా ఈ చెప్పినటువంటి ఏదైతే ఉందో సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఈ ఆలయం యొక్క గొప్ప విశిష్టత. అయితే ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు గత తరతరాలుగా ఈ స్వామివారికి 8 తరాలుగా పూజలు చేస్తున్నటువంటి మణికంఠ శర్మ గారు ఉన్నారు. మణికంఠ శర్మ గారిని మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఏంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ గ్రామ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటి? శక్తిహస్తం విరూపాక్షం దిగ్వానం షడాననం దారుణం విప్రోగడ్నం భావయే కుకుటధ్వజం స్కందం షణ్ముఖం దేవం శివరూపం షడ్భుజం కుమారం స్వామినాథంతం కార్తికేయం నమామ్యహం. మల్లాం గ్రామంలో సుబ్బారాయుడుపేటలో వేయించేసి ఉన్న ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సుమారు 750 సంవత్సరాల గల మూర్తిగా తెలియబడుచున్నది. ఈ యొక్క స్వామివారి యొక్క విశేషం ఏమిటంటే ఈ యొక్క విగ్రహంలో దేవేరులు వల్లి దేవసేన ఏకశిల మీద ఉండడము, తర్వాత ఒక చేతిలో త్రిశూలమును, స్వామి ఒకసారి అలా చూపించండి త్రిశూలాన్ని, ఒక చేతిలో త్రిశూలమును అదిగోండి, ఓ చేతిలో కుక్కుట ధ్వజం అంటే కోడిపుంజుని జెండా గుర్తుకుందో ధరించబడి ఉంటాడు స్వామి. కోడిపుండు జెండా గుర్తుకుని ఎందుకు ధరించబడి ఉంటాడంటే భావయే కుక్కుట ధ్వజం. పరమేశ్వరుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఇచ్చిన వరం ఏమిటంటే నువ్వు సర్వసైన్యాధిపతి కింద ఉండు, సర్వసైన్యాధిపతి కింద ఉండి ఆ యొక్క కోడిపుంజుని జెండా గుర్తుగా ధరించి ఉండనే పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారంగా ఇక్కడ స్వయంభూగా 750 సంవత్సరాల నుండి ఇక్కడ స్వయంగా వెలిసి ఉన్నారు స్వామివారు. అందులో నా యొక్క వంశస్థులైన నా పేరు కైతేపల్లి విశ్వమణికంఠ శర్మ, మా అబ్బాయి పేరు కార్తీక్ శర్మ. మా యొక్క వంశస్థులు 8వ తరం. ఈ 8 తరాల నుంచి ఈ యొక్క విశేషంగా షష్ఠి జరుగుతుంది. ఇక్కడ షష్ఠి విశేషం ఏమిటంటే ఉదయం నుంచి నాగుల చీరలు, సంతాన ప్రధానమైన నాగుల చీరలు కట్టుకుని రాత్రి నిద్రించి మన్నాడు పొద్దున్న స్వయంగా నాగుల చీరలు కట్టుకున్న భక్తులు స్వామివారికి స్వయంగా తమ హస్తములతో తాళ్ళు అభిషేకం చేసుకుని పరమాన్నం ప్రసాదం తీసుకుని వెళ్తారు. మరియు సంవత్సరానికి ఖచ్చితంగా సంతానం కలిగి సంతాన ప్రదాయై ఈ యొక్క స్వామివారు వెలిగిచున్నారు. సంతానం లేని వారికి అదే విధంగా వివాహం కాని వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు. అయితే మీ గ్రామానికి సంబంధించి ఖచ్చితంగా ఆ రోజు రాత్రి నాగుల చీర కట్టుకుని నిద్రించిన మహిళలకి అదే విధంగా పెళ్లి కాని వారికి కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, ఇటు వివాహం కూడా జరుగుతుందని చెప్పి నిజమేనా? అది నిజమేండి. వివాహం జరిగే వరకు 6 మంగళవారాలు ఖచ్చితంగా స్వామివారిని దర్శించి ఆ యొక్క అభిషేకం చేయించుకుని ప్రతి మంగళవారం కందిపప్పు ఉల్లిపాయ 2 తినకుండా రాత్రి ఉపవాసం చేసి 6 వారాలు మరుక్షణం ఖచ్చితంగా వివాహము సంతానం కలిగిన
దాఖలాలు ఎన్నో ఉన్నాయండి ఈ దేవాలయానికి. రైట్. చూసారు కదా! ఈ ఆలయ విశిష్టత అయితే 750 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలసినటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటంటే, కుడి చేతి పక్క త్రిశూలం ఏదైతే అక్కడ మీరు గమనించొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కుడి చేతి పక్క త్రిశూలం, ఎడమ చేతి పక్క కోడి ఆకారంలో ఉన్న జెండా ఏదైతే స్వామివారి ఎడమ చేతి పక్కన పట్టుకున్నట్టు కోడి ఆకారంలో అక్కడ మనం గమనించవచ్చు. ఈ ఆలయం యొక్క గొప్ప విశిష్టత అది. ఎందుకంటే ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటారో, ఇక్కడ త్రిశూలంతో కూడిన కుక్కుట ధ్వజం, కుక్కుట ఆకారంలో అంటే కోడి ఆకారంలో ఉన్నటువంటి జెండా ఏదైతే ఉందో అది ఎడమ చేతిలో పట్టుకుని ఉన్నట్టు ఇక్కడ స్వయంభుగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన వల్లి దేవసేన సమేత ఏకశిల కింద ఇక్కడ వెలవడం అనేది నిజంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ షష్ఠిని పురస్కరించుకుని ఈ కళ్యాణం రోజు భారీగా వస్తుంటారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 6 వారాల పాటు సంతానం లేని వారు ఆ రోజు సాయంత్రం ఇక్కడ నాగుల చీర కట్టుకుని నిద్రించిన తర్వాత మరుసటి రోజు ఇక్కడ అభిషేకం చేయించుకుని పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్ళిన తర్వాత 6 వారాల పాటు ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయించుకుంటారో ఆ దంపతులకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయని చెప్పి మణికంఠ శర్మ గారు ఇక్కడ 8 తరాలుగా వారి కుటుంబం ఈ స్వామివారికి సేవలు చేస్తున్నదంటే ఎంతో నమ్మకం ఉంటే గాని ఎంత గర్వంగా ఆయన చెప్పగలరు. ఎందుకనంటే ఎన్నో ఈ నిదర్శనాలు వారు చూశారని చెప్పి అంటున్నారు. షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షణ్ముఖుడు అంటారండి. ఏ దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూసినా తల మీద 6 తలల పాము ఉంటుంది, షణ్ముఖము. కానీ ఇక్కడ మాత్రం 5 తలల పామే ఉంటుందండి. పైన స్వామి అది చూపించు 5 తలల పామే ఉంటుందండి. ఆ 5 తలల పాము దేనికి నిదర్శనం? ఆదిశేషు విష్ణుమూర్తికి నిదర్శనం. తర్వాత మీరు ఎక్కడ ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో వెళ్ళినా సుబ్రహ్మణ్య స్వామికి వీరత్వంతో మీసాలు ఉండవండి. ఇక్కడ స్వామివారికి మీసాలు ఉంటాయి. అందుకని చెప్పి ఇది శివ సంభూతంగాను, విష్ణు సంభూతంగాను, వీరభద్ర సంభూతంగాను జరుగుతోంది. తర్వాత ఇక్కడ మేము సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల దాకా పుష్పార్చన, 7 గంటల నుంచి 9 గంటల దాకా స్వామివారి కళ్యాణము, 9 గంటల నుంచి 12 దాకా వీరభద్రుడి సంబరము, సోలాల సంబరం అనే కార్యక్రమం తుమ్మల వెంకటరాయుడు గారు 2 తరాల క్రితం మొదలు పెట్టారండి. అంటే దాదాపు 150-200 సంవత్సరాల నుంచి అది ఏకదాటిగా జరుగుతున్నాయి. దీనికి విశేషం అదండి. అయితే మల్లాం గ్రామానికి సంబంధించి ఈ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి అయితే రావడం జరిగింది. కొంతమంది భక్తులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి ఈ ఆలయ విశిష్టత? అంటే స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పి అంటున్నారు. అది నిజమేనా? నిజమండి. ఇక్కడ సంతానం అంటే స్వామివారు చాలా పవర్ఫుల్ గా ఉంటారండి. నేను జాబ్ కోసం అనేసి దేవుణ్ణి మొక్కుకున్నానండి. నాకు అలాగే మన పంతులు గారు చెప్పినట్టు కూడా దేవుణ్ణి నమ్ముకుని అభిషేకం గారు చేయించుకుంటే నాకు రైల్వేలో జాబ్ వచ్చిందండి. అలాగే మళ్ళీ తర్వాత సంవత్సరం మళ్ళీ అభిషేకం చేయించుకుంటే మళ్ళీ వివాహం అవ్వాలి, సంతానం కడగాలని చేయించుకుంటే మళ్ళీ నాకు వెంటనే 1 year లోపే మళ్ళీ వివాహం అయ్యింది. సంతానం కూడా పాప పుట్టిందండి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. దేవుడు చాలా చాలా మంచి దేవుడండి ఇక్కడ. అంటే స్వయంభుగా వెలిశారు స్వయంభుగా వెలిసిన అనేసి మాకు బాగా నమ్మకం కలిగిందండి. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? సుభిక్ష వేద. చెప్పండి ఏంటి ఈ ఆలయం విశిష్టత మీరు చెప్పండి. ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిందండి ఇది. కానీ ఈ విగ్రహం అనేది పూర్వం పెద్దల నుంచి ఇది స్వయంభుగా మన కాలంలో ఒక నదిలో కొట్టుకొని వచ్చి వాళ్ళు పని చేస్తుంటే అక్కడ విగ్రహం దొరకడం జరిగిందండి. అది తీసి ఇక్కడ పూజారి గారు మణికంఠ గారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ ప్రతిష్ఠించి మంచి ప్రసిద్ధి గాంచారండి. తర్వాత ఈ తదనంతరం కోరిన కోరికలు నెరవేరుతాయి అంటున్నారు. మీరు కోరుకునే నెరవేరాయా? 100% నెరవేరుతాయండి. ఎందుకంటే నేను వివాహం జరగాలని అనుకోలేదండి. నన్ను పూజారి గారు కాకేసి, ఒరే నువ్వు అలా తిరుగుతున్నావు, ఒకసారి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఒక 6 అభిషేకాలు చేయించుకో, నీకు దేవుడు మహిమ చూపిస్తాడు, మంచి భార్య దొరుకుతుంది, మంచి వివాహం జరుగుతుంది అని చెప్పారండి. మంచి భార్య దొరికిందా? మంచి భార్య దొరికింది, మంచి సంతానం కలిగింది, మంచి పాప పుట్టిందండి. మణికంఠ గారు చెప్పినట్టు అన్ని కూడా సక్రంగా జరిగినాయి. మణికంఠ గారు వచ్చారంటే దేవుడిని చూసినట్టండి. ఇంకా ఆయన అలాగే దేవుడిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే 100% జరుగుతుందండి. రైట్. చూసారు కదా ఈ ఆలయ విశిష్టత అయితే ఖచ్చితంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా సంతానం లేని వారు, వివాహం కాని వారు ఈ మల్లంలో స్వయంభు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కరుణ కటాక్షాలు పొందుతారని చెప్పి తెలియజేస్తూ కెమెరామెన్ రమేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.